హిందూ మతంపై పకడ్బందీ కుట్ర, కల్తీ నెయ్యి కమిషన్ల కకృతితో చేసింది కాదు. జగన్ క్షమించరాని మహాపాపం చేశారు. సిట్ సూచనలపై ఏకసభ్య కమిటీ. ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్యకు పంపింది కల్తీ లడ్డూలే. పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిసింది. ఎన్డిటిబి ల్యాబ్. జంతువుల కొవ్వు కలవలేదు, రసాయనాలు కలిసినాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు వీడు ఇక్కడ రాసినట్టు పవన్ కళ్యాణ్ ముందు జగన్ గారిని క్షమించరాని నేరం చేసిందని అన్నడా అంటే అనలేదు. ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడతారు చూడు. కానీ ఇది ఆంధ్రజ్యోతిని విషపు రాతలు అవి. పవన్ కళ్యాణ్ అట్లా అనలే, నేను జగన్ కలిపిండని నేను అనలేదు, అసలు అంత ఇంగిత జ్ఞానం లేకుండా అంత కనీస సోయి లేకుండా నేను అట్లా మాట్లాడతానా ఇదే. ఎందుకో మరి ఇంత ఆంధ్రజ్యోతి అడల్టరేషన్ జరిగిందని చెప్పారు, మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాబట్టి మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను. నేను జగన్ అని చెప్పకుండా దెన్ సీఎం అంటాడు. అప్పటి సీఎం చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్డు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ప్రక్షాళన చేసుకున్నాను. అంటట్లేదు నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను. నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్డు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్ గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. దెర్ ఇస్ నో గియట్. వాళ్ళు ఏం చెప్పింది దెర్ ఇస్ నో గియట్. నెయ్యిలో నెయ్యి లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి సిగ్గుందా ఏమన్నా? పవన్ కళ్యాణ్ జగన్ క్షమించరాని నేరం చేసిండని అనే మాటనే వాడలే. పైగా జగన్ కలిపిండని నేను చెప్పినా, జగన్ ఇలాంటి ఏ ముఖ్యమంత్రి అయినా కూర్చొని ఇట్లా చేయండి అని చెప్తాడా? ఆ ఇంగిత జ్ఞానం నాకు లేదా? ఆ సోయి నాకు లేదా? నేను ఆయన పేరు చెప్పలేదు అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్తాను. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ ఏం రాసుకొచ్చింది? సిగ్గులేని ఆంధ్రజ్యోతి పేపరు ఇగో క్షమించరాని నేరం చేసిండు జగను. ఎందుకంటే ప్రజలు ఇక ఇవన్నీ చూపారు. జగన్ క్షమించరాని మహాపాపం చేశారు. అరే క్షమించరాని మహాపాపానికి, మహాఘోరాలకు, మహా అబద్ధాలకు పాల్పడుతున్నది ఆంధ్రజ్యోతి ఛానల్ రా, ఆంధ్రజ్యోతి పేపర్ రా. సిగ్గుండాలి కదరా మీకు ఇటువంటి రాతలు రాసుకొచ్చేదానికి విధవల్లారా. పవన్ కళ్యాణ్ అనందాన్ని పవన్ కళ్యాణ్ అన్నడని, జగన్ క్షమించరాని నేరం చేసిండని పవన్ కళ్యాణ్ చెప్పిండని అనడానికి సిగ్గులు లేదురా మీకు? గింత కక్ష సాధింపు చర్యల జగన్ మీద, గింత దారుణమైన రాతల జగన్ మీద. మీకు దమ్ముంటే ఆయనతో కొట్లాడుర్రి. సన్నాసులు అంతా కలిసి ఏకమైనలు కదా, కొట్లాడుర్రి. ఒక్కడు ఒక వైపుండి కొట్లాడుతున్నాడు కదా, కొట్లాడుర్రి ఆయనతోటి. మొత్తం దుర్మార్గులంతా కట్టకట్టుకొని ఏకమైన కూడా జగన్ వెంట్రుగా కూడా బీకలేరు. గింత విషపు రాతలు, గిమైన ఆరోపణలు, గింత పాపపు రాతలా? వేదవాళ్ళు కాకపోతే వీళ్ళు ఇక ఇంకేం చెప్తాడు చూడు ఈ మహామనిషి. ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు. అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి, అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు. పవన్ కళ్యాణ్కి బుద్ధి రాదు, కానీ బుద్ధి ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్కి రాదు. ఇక్కడ ఏమంటాడు పవన్ కళ్యాణ్ అంటే, హైందవ సంస్కృతి లేకపోతే భారతదేశం లేదు అంటాడు. ఒకటి మాట్లాడుకోవాలంటే, భారతీయులందరూ హిందువులు కాదు, భారతీయులందరూ హిందువులు కాదు, కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు. బాగా గుర్తుంచుకోరు, భారతీయులందరూ హిందువులు కాదు, కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మాత్రం భారతీయులే. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది హైందవ సంస్కృతి అంటే చాలామందికి తెలియక ఏదో అనుకుంటారు. హైందవ సంస్కృతి అంటే వేరే ఏది కాదు, హిందూ సంస్కృతినే హైందవ సంస్కృతి అంటారు. ఉపనిషత్తులు, వేదాలు,
భగవద్గీత, రామాయణం, శివతత్వం వీటన్నిటిని ఆచరించే వాళ్ళను హైందవులు అంటారు. ఇది హైందవ సంస్కృతి అంటారు. దీన్నే వసుదైక కుటుంబం అని కూడా అంటారు. కాబట్టి భారతదేశం అంటే విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ఆచారాలు, విభిన్న ఆహారపు అలవాట్లు, విభిన్న వస్త్రధరణ ఇన్ని ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నీకు తెలియకపోతే తెలియనట్టు, కానీ తెలిసినట్టు మాట్లాడకు. నిన్నేమంటాడంటే వెంకటేశ్వర స్వామి మీద పగబట్టిన అంటారు. దేవుని మీద పగబడతాడు ఎవడన్నా? దేవుని మీద పగబట్టి బతకగలడు ఎవడన్నా? పోయి వెంకటేశ్వర స్వామి మీద పగబట్టి బతకగలడు ఎవడన్నా? ఈ అజ్ఞానమైన మాటలు ఎందుకు? ఈ పవన్ కళ్యాణ్ని పెంచి పోషిస్తున్నది బీజేపీ. ఇంతటి కనీస మినిమం సంస్కృతిలో దళితుల మీద అంటరానితనం ఉన్నది. హిందూ సంస్కృతిలో ఎస్టీలకు అవమానం ఉన్నది. హిందూ సంస్కృతిలో బీసీలకు అవమానం ఉన్నది. ఒక కులానికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ బయటికి చెప్పకుండా కేవలం హైందవ సంస్కృతి, హైందవ ధర్మం, నీకు ఇష్టం ఉంటే బ్రాహ్మణవాదాన్ని నెత్తి మీద మోయి, కాదంటలేం. అది తప్పు కూడా అంటలేం. దాన్ని విశ్వసించొద్దని కూడా అనం. హిందూ దేవుళ్ళను మొక్కడం అని ఎవరు తప్పనరు. ఇష్టం ఉన్న వాళ్ళు రాముని మొక్కుతారు, ఇష్టం ఉన్న వాళ్ళు శివుని మొక్కుతారు, ఇష్టం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు, ఇష్టం ఉన్న వాళ్ళు ఏ దేవునైనా మొక్కచ్చు. కానీ హైందవ సంస్కృతి లేకపోతే భారతదేశమే లేదు అని చెప్పే నీ అబద్ధాన్ని మాత్రం తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నీ మాయలో ఉన్న కొంతమంది అభిమానులు నిజమే కావచ్చు అనుకుంటారు. భారతదేశం అంటే ఇప్పుడు కాదు, అప్పుడు కూడా అనేక సంస్కృతులు ఉన్నాయి. మొదటి నుండి కూడా అనేక సంస్కృతులు ఉన్నాయి. ఒక హైందవ సంస్కృతి లేదు ఇక్కడ. మొదటి నుండి కూడా భారతదేశం అనే స్ట్రక్చరు లేనప్పటి నుండి కూడా భరతఖండం, అదేవిధంగా జంబుదీపం అన్నప్పటి నుండి కూడా రకరకాల వ్యక్తులు, రకరకాల ఆహారపు అలవాట్లు, రకరకాల మత విశ్వాసాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇట్లా తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఇంకా రెచ్చగొట్టాలని చూస్తారు? మానుకోర్రిది. ఈయన మరి చెగువేరా అని ఒక పెద్ద బిల్డప్ ఇచ్చేది. ఈయన చెగువేరా వారసుని అని ఒక పెద్ద బిల్డప్ ఇచ్చేది. తీరా చూస్తేనేమో బత్తాయిలలో పెద్ద బత్తాయి అయిపోయింది ఈయన. మామూలు బత్తాయి కాదు, ఈ బత్తాయి అసలు ఎంత బత్తాయి ఈయన.